చాలా గ్రామాలలో అన్ని మండలాలలో కార్యకర్తలందరూ కూడా రిసీవ్ చేసుకుంటూ మరి అందరినీ కలుసుకుంటూ రావడంలో ఆలస్యమైంది. ప్రెస్ మిత్రులందరూ కూడా క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి గౌరవనీయులు జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ గారు మాలోత్ కవిత గారికి, అట్లానే మరో సోదరి అక్క గౌరవనీయులు ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు అక్క సత్యవతి రాథోడ్ గారికి, అట్లానే మన మహబూబాద్ జిల్లా వాసి ఆయన ఎంపీగా ఇప్పుడు రాజ్యసభ నుండి ఉన్నప్పటికీ కూడా అందరి వాడిగా కొనియాడబడేటటువంటి మన వదిరాజి రవిచంద్రన్న గారి ఇనగుర్తి బిడ్డ వారికి, అట్లానే గౌరవనీయులు అపారమైనటువంటి అనుభవంతో చాలా సంవత్సరాల ప్రజా జీవితంలో ఉండి మరి ప్రజలతోని కలిసి మమేకమవుతున్నటువంటి పెద్దలు గౌరవనీయులు డోర్నకల్ మాజీ శాసనసభ్యులు రెడ్డి నాయక్ గారికి, అట్లానే గౌరవనీయులు మరి ఉద్యమకాలం నుండి కూడా ఫైర్ బ్రాండ్ లీడర్గా ఉంటూ మరి కేసీఆర్ గారికి తలన నాలికగా అనేక జిల్లాలకు కూడా ఇన్ఛార్జ్గా వెళ్తూ ఇప్పుడు మాకు బెంచ్మెంట్ మా అన్న నాతో సహచర ఎమ్మెల్సీ అన్న రవీంద్రరావు గారికి, అట్లానే చాలామంది అన్న గౌరవనీయులు మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శంకరన్న గారికి, మాజీ జెడ్పీ చైర్మన్ గారు బిందు గారికి, భరతన్న గారికి, వెంకన్న గారికి, అట్లానే వేదిక మీద అనేకమైనటువంటి మంది ఉన్నారు. యాకూబ్ రెడ్డి గారు, రంగారావు గారు, గౌరవనీయులు పరికాల శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు, అట్లానే చంద్రావతి గారు మాజీ శాసనసభ్యురాలు ఆవిడ కూడా ఉన్నారు, వెంకట్ గారు బీఆర్ఎస్వి, అట్లానే పాషా గారు, ఇంకా చాలామంది పెద్దలు నాయకులు అందరూ ఉన్నారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎప్పుడైనా సరే కార్యకర్తలు కలుసుకుంటే పుట్టింటోళ్ళని కలుసుకున్నట్టే ఉంటుంది కాబట్టి పొద్దున్న నుండి కూడా ఈరోజు అనేక మందిని కలవడం, కలిసిన ప్రతి చోట కూడా వాళ్ళందరూ ఉత్సాహంతో కేసీఆర్ గారి గురించి అడగడం, పార్టీ గురించి అడగడం, ఎక్కడికి పోయినా కూడా సార్ చేసినటువంటి మంచి పనులన్నీ కూడా గుర్తు చేయడం అన్నది నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. మనందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులందరికీ ప్రజలందరికీ కూడా తెలుసు, ఎన్నడూ కూడా తెలంగాణ ఆదివరకు రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ 75 ఏండ్ల భారత స్వతంత్ర చరిత్రలో మహబూబాబాద్ ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా కావాలని కానీ అవుతుందని కానీ మహబూబాద్ జిల్లా అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకుడు కూడా ఎన్నడూ ఆలోచన చేయలేదన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. వరంగల్ కాడికి ఏదైనా పని ఉండి కలెక్టరేట్కి పోవాలన్నా, ఎస్పీకి పోవాలన్నా సర్ది కట్టుకొని ఒక 2 రోజులు పోయి అక్కడ ఉండే ప్రోగ్రాం చేసుకునే పరిస్థితి ఉండే. అంతే తప్పితే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వారి వద్దకు పాలన తీసుకురావాలి. మరి మహబూబాద్ అంటేనే మెజారిటీ ట్రైబల్స్ ఉండేటటువంటి, గిరిజనులు ఉండేటటువంటి ప్రాంతం. వారికి ఏమైనా చిన్నగా ఇబ్బంది వస్తే ప్రజల దగ్గరికి పాలన రావాలి, అధికారుల దగ్గర ఉండాలనేటటువంటి ఆలోచన ఎవరు చేయలే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే కేసీఆర్ గారి ఆలోచన ఏందది, మహబూబాద్ ప్రత్యేకమైనటువంటి జిల్లా కావాలి, వచ్చినటువంటి జిల్లాకు మెడికల్ కాలేజ్ రావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి, అధికారులు ఇక్కడే ఉండాలి, పరిపాలన ప్రజల దగ్గర ఉండాలి అనేటటువంటి అద్భుతమైన ఆలోచనతోని జిల్లాను అభివృద్ధి చేసుకుంటూ పోయినారు. ఇంతకుముందు నిజంగా మహబూబాద్లో పట్టణం అంతా నేను తిరుక్కుంటూ వస్తూ ఉంటే అదొక సిటీలాగా మారిపోయింది. అది వరకు ఒక డివిజన్ హెడ్ క్వార్టర్ స్థాయిలో కూడా లేనటువంటి వసతులు ఇవాళ ఒక సిటీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిటీ. అన్న శంకరన్న వస్తూ ఉంటే సెంటర్ లైటింగ్లు వేయించినాం, చాలా రోడ్లు విస్తరణ చేసినాం, అన్ని పనులు కూడా సగంలో ఆగిపోయినాయని చెప్తున్నారు. అంటే ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ చిత్తశుద్ధితోని పని చేసినాం. ఆ అభివృద్ధి కూడా మహబూబాద్ పట్టణ ప్రజలు కావచ్చు, జిల్లా ప్రజలు కావచ్చు, వారందరి దృష్టిలో ఉందన్న విషయం కూడా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు మీకు తెలుసు, ముందు మున్సిపాలిటీస్ ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని అయినాయి. ఇప్పుడు 3 వేసుకున్న మున్సిపాలిటీలు మనం చేసుకున్న తర్వాత ఆ 3 మున్సిపాలిటీలకు కలిపి కేసీఆర్ గారు ప్రతి మున్సిపాలిటీకి 25 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు కేసీఆర్ గారు మహబూబాద్ జిల్లాకు వచ్చినప్పుడు ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా రిప్రజెంటేషన్ చేస్తే 300 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ ఫండ్స్ సీఎం గారు ఇచ్చిపోయారు. అంటే సీఎం మారినా ఎస్డిఎఫ్ అనేటటువంటిది కంటిన్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆనాటి సీఎం ప్రకటించిండ్రు అని చెప్పి పనులన్నీ కూడా మధ్యలో ఆపినరు. కాకపోతే జరిగిందేంది, సగంకి ఎక్కువ అందులో పనులు స్టార్ట్ అయినాయి, సగంలో ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. మరి ఆ పనులన్నీ ఎవరు పూర్తి చేయాలి? అది ఆలోచన ప్రజల మీద లేదు.
కేవలం ఒక కక్షపూరితమైనటువంటి వైఖరి, ఎప్పుడు పాలిటిక్స్ తప్పితే పరిపాలన మీద దృష్టి లేనటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఇవాళ అందరికి కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇవాళ మహబాద్ వచ్చినామంటే మేజర్ కారణం ఉన్నది. ఇవాళ మిర్చి రైతు కన్నీళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి ఉన్నది. దేశవ్యాప్తంగా మిర్చి రైతుకు అదే పరిస్థితి ఉన్నది. మరి ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులకు ఇబ్బంది కాగానే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఫ్లైట్ వేసుకొని ఆయన పోయిండు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఛాంబర్లో కూర్చొని అక్కడ రివ్యూ పెట్టి అధికారులందరినీ పిలిపించి భయపెట్టి బెదిరించి మీరు మాకు ఇస్తారా సస్తారా, మద్దతు ధర ఇవ్వాల్సిందే, కేంద్రం మొత్తం మిర్చి కొనాల్సిందని ఆయన అక్కడ పోయి అల్లరి చేసిండు. మరి మన చీఫ్ మినిస్టర్ గారికేమో అక్కడ మా నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ వరంగల్లో కూడా పసుపు రైతులు ఉంటారు, వాళ్ళ ధరలు పడిపోతున్నాయి, దాని మీద ఆయనకు సోయలేదు. మిర్చి రైతులు ధరలు పడిపోయి భయంకరమైన పరిస్థితి ఉంది, దాని మీద ఆయనకు సోయలేదు. సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న ప్రాజెక్టులో టనల్ కూలిపోయి 8 మంది కూలీలు ఇరుక్కొని పోతే సొంత జిల్లాకు పోయి విజిట్ చేయాలన్న సోయి కూడా ముఖ్యమంత్రికి లేదు. ఎక్కడ పోయిండయా మన సీఎం గారు అంటే ఎన్నికల ప్రచారానికి పోయిండట. ఎన్నికల ప్రచారానికి పోయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లేమని అడుగుతాడట. ఎందుకు నీ ప్రచారం, ఎవరి కోసం ప్రచారం, ఏం చేసినావని ప్రచారం చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? మీరు మిర్చి రైతుల గోస చూసిండ్రా? పసుపు రైతుల కన్నీళ్ళు పట్టించుకున్నారా? చచ్చిపోయినటువంటి కూలీల గురించి, ఇరుక్కపోయిన కూలీల గురించి ఏం జరుగుతుందో కనీసం కొద్దిగా మానవత్వమన్నా ఉండాలి కదా. మీరు వెళ్తే పనులు మంచిగా జరుగుతాయి, అక్కడ వాళ్ళని బయటికి తీసే ఆస్కారం ఉంటుంది. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం పీపీపీ మోడ్లో నడుస్తుంది. పీపీపీ మోడ్ అంటే ఏంటంటే ఒకటి ఫస్ట్ పి ఫోబియా. ఏం ఫోబియా పట్టుకుంది రేవంత్ రెడ్డి గారికి? కేసీఆర్ ఫోబియా. మైక్ పట్టంగానే కేసీఆర్ను తిట్టాలి, అంతకుమించి ఇంకో ఆలోచన ఏం లేదు. ఆయనకి ఏం రాదు పాపం, ఏం చేయడు. మైక్ పట్టంగానే సంవత్సరంన్నరైనా కేసీఆర్ని తిట్టాలి. ఒకటి కేసీఆర్ ఫోబియా. 2 ఇంకోటి ఏముంటుంది? పాలిటిక్స్. ఇక తెల్లారులేస్తే పాలిటిక్స్ ఇదే పాలిటిక్స్. అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ మిర్చి రైతులు ఏడుస్తుంటే, పసుపు రైతులు ఏడుస్తుంటే అన్ని ఇడిసబెట్టిపోయి ఓట్లు అడగడానికి నిజామాబాద్కు పోయింది. నిజామాబాద్ అంట, కామారెడ్డి అంటే ఎక్కడెక్కడ పోయి వాళ్ళు ఓట్లు అడుగుతాడంట. 3వది పర్సెంటేజ్. ఏంది పర్సెంటేజ్? మీ అందరికి కూడా తెలుసు. బయట ప్రతి ఒక్కరు గల్లీ వరకు కూడా 10% సర్కార్ అని పిలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని.